ఆ తాళిబొట్టెలా ఇవ్వు. ఆ తాళిబొట్టెలా ఇవ్వు. ఈ తాళిబొట్టు అదృష్టంగా భావించి ఉంచుకున్నదే గాని హక్కు కోసం దాచుకున్నది కాదు. ఏమిటి మీరు చేసిన పని? ఏ తాళిబొట్టును స్త్రీ పవిత్రంగా భావిస్తుందో, 7 జన్మలకు రక్షణగా ఉంచుకుంటుందో ఆ తాళిని కట్టిన చేతులతో తీసేస్తారా? ఏదైనా 3 ముళ్ళ బద్ధానికి మీకు తెలిసిన అర్థం. కన్నీటితో నా మనసు మార్చాలని చూస్తున్నావా? కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళని మీకు అర్థమైందా? కన్నీళ్ళలా ఉంటాయని మీరు గుర్తుపట్టగలరా? పెళ్లి మండపంలో అంతమంది కన్నీళ్లు పెడుతున్నా చెల్లించకుండా కత్తి దూసిన మీ గుండెకేం తెలుసండి కన్నీటి విలువ? తెలియదు. ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజుల చొప్పున రోజుకు 24 గంటల పర్యంతం ప్రతి గంట, ప్రతి నిమిషం, అనుక్షణం ఇక్కడ పడిన సమ్మెడ పోట్లు దీన్ని పాషాణంగా మార్చివేశాయి. అది నీకు కనిపించదు. మెత్తటి గుండెల మీద లయబద్ధంగా పడుతున్న అనాథ శిశువు ఆక్రందనల ఉక్కు పదాల సవడి నీకు వినిపించదు. అందుకే అనుశాసించే అర్హతను పొందిన ఈ మనిషిని అనుమానిస్తున్నావు, అపనిందలు వేస్తున్నావు. పగ తీరిన రోజున నాలోని అగ్నిజ్వాలలు ఆరిపోతాయి. అప్పుడు నా రూపాన్ని చూసి నువ్వే క్షమాపణ కోరుకుంటావు. నా తండ్రి మీకు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ నేనేం ద్రోహం చేశానని నాకే శిక్ష వేశారు. ఏ నేరం చేశారని పెళ్ళైన రోజే నా భర్తకి నన్ను దూరం చేశారు. భర్తకు దూరం అయితేనే పుట్టింట్లో నీకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. భర్త వదిలేసిన నీ వాళ్ళ అనురాగాల మధ్య వాళ్ళ ఆప్యాయతల అంతరంగాల్లో నువ్వు బ్రతకొచ్చు. కానీ తల్లిని పోగొట్టుకుని తండ్రి ఉండి లేక అయిన వాళ్ళ చేత అన్నయ్య అని పిలిపించుకోలేక నలిగిపోతున్న నేను ఎవరి అనురాగాల మధ్య బ్రతకాలి? ఎవరితో ఆప్యాయత పంచుకోవాలి? వెళ్ళు. నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. వెళ్ళిపో. అన్నయ్య ప్రేమించిన నన్ను కాదన్నారు. కనీసం మీ రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెలి మీదైనా జాడి చూపించండి. నన్ను ఆత్మీయత అనుబంధాల మధ్యన బంధించాలని చూడకండి. మీలో ఆత్మీయత లేదనే సంగతి ఈ తాళి తెంచినప్పుడే అర్థమైంది. నీలో అనుబంధం చచ్చిపోయిందని తోడబుట్టిన దాని తాళిని ఎగతాళి చేసినప్పుడే అర్థమైపోయింది. కళ్ళ ముందే కాలగర్భంలో కలిసిపోయిన నా కన్న తల్లిని చూసి పసితనంలో విలవిల్లాడిపోయినప్పుడు కన్నీరు కావేరిలా పొంగిపోతే కరుడు కట్టిన పాషాణమే ఇక్కడ మిగిలింది. చలనం లేని పర్వతమే ఇక్కడ మిగిలిపోయింది. సముద్రం ఇంకిపోయినప్పుడు మిగిలిపోయిన బడబాగ్నిలా ఆర్ద్రత చచ్చిపోయి అగ్ని జ్వాలలు మాత్రమే ఇక్కడ మిగిలిపోయాయి. అగ్ని పర్వతం ఇదే మండుతున్న మానవ హృదయం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే పగులుతున్న అగ్ని పర్వతం. సప్తతాళముల చాటున సర్వధర్మములను మరచి వంచనతో వాలివధను కావిల్చిన స్వార్థపరుడు ఈ రాముడు కాదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? రథచక్రం కృంగినప్పుడు వక్రధర్మాన్ని అనుసరించి రాధేయుని చంపించిన రాజకీయ సూత్రధారి ఈ కృష్ణుడు కాదా? అది కాదా పాపం? దానికి లేదా శిక్ష? ఇదేనా స్థాపయామి ధర్మం?
మానవతిని సీత వంటి నా తల్లిని పరిహసించి పరిభవించి రాళ్లు కొట్టి తరిమినప్పుడు కన్న తల్లి కన్నీటికి ఏ ఖరీదు కట్టింది కసాయి లోకం. అదా లోక ధర్మం, ఇదా మీకు న్యాయం. తనకంటూ జన్మనిచ్చి తన కోసం మరణించిన తల్లికింత చోటివ్వని వల్లకాటి రాజ్యంలో తప్పటడుగులేస్తూనే తల్లి శవం లాగినప్పుడు కరుణించిందా సంఘం. ఇది కాదా దారుణం, ఇది కాదా అక్రమం, ఇదేనా సకల వేద సారం, ఇదేనా వేద విహిత ధర్మం. దానవ మానవ సంఘపు ధర్మానికి లొంగనా, రగులుతున్న హృదయాగ్నికి నేనే బలి అవ్వనా. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం, ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం. రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. బాబు జమదగిని వచ్చారన్నమాట. మీ అవిటితనం మిమ్మల్ని ఇంత దూరం నడిచి రానిచ్చిందన్నమాట. రాక తప్పలేదు నాయన. నీలో ఉన్న పగ ఈ రోజు ప్రత్యక్షంగా చూశాను. దానికి నా కూతురు బ్రతుకు బుగ్గైపోయింది. నా భార్య శేష జీవితాన్ని, నా కొడుకు భవిష్యత్తుని మాడి మసైపోకుండా కాపాడుకోవడానికి వచ్చాను బాబు. ఎలా కాపాడుకుంటావు? కన్నీళ్ళకి గుండె కరగదు, కథలు చెప్తే ఈ మనసు వినదు, కాళ్ళ మీద పడ్డానికి నీ వయసు పనికిరాదు. జరిగిన వాస్తవాన్ని నీకు చెప్పి నా వంతు దోషానికి శిక్ష అనుభవించాలనే వచ్చా. గతం నాకు తెలుసు. నీకు తెలిసింది గతానికి ఒక పక్కంచే నాయన, రెండో అంచున మేమున్నాం. 5 నిమిషాలు ఓపిక పట్టి జరిగిన నిజాన్ని విను. అది నిజం అనిపిస్తే నీ వాళ్ళని ఆశీర్వదించు, అబద్ధం అనిపిస్తే నీకు తోచిన విధంగా శిక్షించు. నేను మీ అమ్మ జానకిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను. ఉన్నత వంశంలో పుట్టి అష్టైశ్వర్యాలు ఉండి చదివిన చదువుకి న్యాయం చేయాలని న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టాను. ఒకసారి రుద్రయ్య అనేవాడికి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నాను. నన్ను కేసు వదులుకునే చేయాలని వాడు మీ అమ్మను ఎత్తుకుపోయాడు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఆయన వచ్చేస్తున్నాడు. ఇదిగో లాయర్ గారు మాట్లాడతారు. హలో జగన్నాథరావు, నేను రుద్రయ్యని. నువ్వు ఈ కేసు ఓడిపోవడం మంచిది. నేను నోరు మూసుకోవడానికి ముందే నీ భార్యను మూసేశాను. ప్రస్తుతం నా దగ్గర బందీగా ఉంది. కేసు ఓడిపోవటం నీకే మంచిది, లేకపోతే నీ జీవితంలోనే ఓడిపోవాల్సి వస్తుంది. నీ భార్య శీలం చెడగొట్టి అప్పచెబుతాను, అప్పుడు జీవితాంతం కోర్టు ముఖం కూడా చూడలేవు. ఈ కేసు వదిలేసుకుని మీరు తప్పు చేశారేమో. కేసు వదిలేసుకున్నంత మాత్రాన వాడు జానకిని ఏమీ చేయకుండా వదిలేస్తారనే గ్యారంటీ ఏమిటి? ఇందులో అనుమానమే ఉంది తమ్ముడు. ఈ పాటికది పాడయ్యే ఉంటుంది. భార్య చెడిపోయింది అంటే ఇక 10 మందిలోనూ ఆయన తలెత్తుగలా తిరుగుతారు. ఏముంది, జానకిని వదిలేస్తే సరే, అంతా మర్చిపోతారు. ఆపండి, మీరంతా ఏదో కుట్ర పన్నుతున్నారు. నన్ను ఆయనకు దూరం చేయడానికి లేనిపోనివి కల్పించి చెప్తున్నారు. ఇందులో కుట్ర ఏముందమ్మా? సీతమ్మ వారు మహాపతివ్రత అని రాముల వారికి తెలియదా? మరెందుకు వదిలేసినట్టుట? అలాగే ఒక రాత్రంతా ఎవరింట్లోనో గడిపొచ్చిన నిన్ను నా తమ్ముడు వదిలేస్తున్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపో. ఆ మాట ఆయన్ని చెప్పమనండి, మాట్లాడేవండి. వీళ్ళంతా అభాండాలు వేస్తుంటే అలా మౌనంగా ఉంటారేవండి? ఏవండి, అగ్ని ప్రవేశం చేయటానికి నేను సీతను కాకపోయినా నేను మాత్రం చెడిపోలేదని మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. మీరు కాదని నన్ను వెలివేస్తే నన్ను కడుపులో దాచుకోవడానికి నా తల్లి భూదేవి కాదండి. చెప్పండి, వాళ్ళ మాటలు అబద్ధాలని చెప్పండి. మీరు నమ్మటం లేదని చెప్పండి. చెప్పండి. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే
మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరై